హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కర్ణాటక స్టైల్ వెజిటబుల్ పలావ్ చూపిస్తున్నాను అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దానికోసం కొబ్బరి తురుము తీసుకున్నానండి. దాంట్లోనే పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఒక 2 వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నానండి. వాటితో పాటే కొంచెం దాల్చిన చెక్క ముక్క, ఒక 4 లవంగాలు కూడా వేసుకున్నాను. అవన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోనే ఒక 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పలావ్లో. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత బిర్యానీ సామాన్ వేసుకుంటున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ ఒకటి ఇలాగ సన్నగా పొడుక కట్ చేసి వేసుకుని వేయించుకుంటున్నానండి. ఆనియన్ బాగా వేగిపోయింది. తర్వాత పొటాటోస్ వేసుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదండి. మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో ఉంది కాబట్టి ఇక్కడ వేయలేదు నేను. మిగిలిన మనకి ఏది ఇష్టమైతే వెజిటబుల్స్ అవన్నీ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ పీస్, బీన్స్, బ్రొకోలీ కూడా వేసుకున్నానండి. క్యారెట్, పొటాటోస్ వేసుకున్నాను. మీకు ఇంకేదైనా ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చు. అవి ఒక 5 మినిట్స్ వేయించిన తర్వాత ఒక 1 టొమాటో పెద్దది కూడా ఇలాగా సన్నగా పొడుక కట్ చేసి వేసుకున్నాను. వీటన్నిటిని ఒక 7 మినిట్స్ అలా వేయించుకున్నానండి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్టు, దాన్ని కూడా వేసేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ పచ్చివే వేసాం కాబట్టి కొంచెం పచ్చి స్మెల్ అది పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా పడుతుందండి. అవి కూడా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసేసుకున్నానండి. 1 గ్లాస్ తీసుకున్నాను నేను ఇక్కడ రైస్. దానికి తగ్గట్టు 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నానండి. ఇక్కడ నార్మల్ రైస్తోనే చేస్తారు కాబట్టి పలావ్ అనేది. ఈ రెసిపీలో అలా తీసుకున్నాను. మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. కొంచెం కారప్పొడి అండి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం ఉంటుంది. దానికి తగ్గట్టు కొంచెం కారప్పొడి వేసాను. మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదండి, ఆ బబుల్స్ వస్తున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. సరిపోకపోతే ఇక్కడే వేసేసుకోవాలండి. తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వేయించుకుంటే పలావ్ రెడీ అయిపోతుందండి సింపుల్గా. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్సుల్లోకి కూడా ఇష్టపడి తింటారు. క్విక్గా అయిపోతుందండి మనకి ఈ రెసిపీ అనేది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో పెట్టండి.